ఈ నాలిక జీవ మరణములన్నీ కూడా నాలిక వాస్తవములు ఉన్నాయి. కానీ ఇప్పుడు మన పిల్లల్ని ఏదైనా కుమారుడు అయిని కుమార్తె అయిని కోపం వచ్చినప్పుడు వాడు ఎదిగిపోయిన తర్వాత చెప్పిన మాట వినిపించుకోలేనప్పుడు తల్లిదండ్రులు ఆ పిల్లల్ని చాలా ఎక్కువ తల్లులు తిడుతుంటారు. దేని స్తోత్రం. ఏమంటారంటే, ఎందుకు బతుకుతున్నావురా నీవు? ఏమంటావండి? ఎందుకు బతుకుతున్నావు నువ్వు చచ్చిన ఒకటే, బ్రతుకున్న ఒకటే, దేనికన్నా ఇప్పుడు చచ్చిపోరా, నువ్వు ఎందుకు బతుకుతున్నావు, నాకు ఎంత వేదన పక్క తీస్తున్నావు, నా మాటని వినటం లేదు, నువ్వు చచ్చినా పర్లేదు, లేకపోతే నువ్వు ఇలాగ తయారవుతావంటే మరి నేను గర్భములోనే నిన్ను చంపేసుకుందును అని తల్లులు చాలా వేదన పడుతుంటారు. దేని స్తోత్రం. అవునే కదా. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, నీ కుమారుడును కానీ నీ కుమార్తె కానీ నీ కడుపున పుట్టిన పిల్లలను చంపుకోవడానికా మనం పెంచాము? చంపుకోవడానికా కాదండి. మనం ఎందుకు పెంచాము మన పిల్లలని? ఎందుకంటే ప్రియమైన వారలారా, తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు చచ్చిపో అంటే ఏదో ఒక రోజు నా కుమార్తె నా కుమారుడు అయినా నీ కళ్ళ ఎదురుగుండగానే చనిపోతాడు. హల్లెలూయ. ఎందుకంటే నీ నాలిక మాత్రము జీవమును మరణమును తెచ్చేది నీ నాలిక. హల్లెలూయ. నీవు పదే నీ కుమారుడినైనా నీ కుమార్తెనైనా చచ్చిపో అంటున్నావు. నువ్వు చచ్చిపోయినంతరాని నీ కుమారుడు కానీ కుమార్తె కానీ చనిపోరు. కానీ నువ్వు బ్రతికినప్పుడు నువ్వు కనీసం నువ్వు ముసల దానం అయిపోయినా, నువ్వు ముసలోడు అయిపోయినా, ఏదో నువ్వు కోన ఊపిరిలో ఉన్నప్పుడైనా ఆ కుమారుడు యొక్క శవమును నువ్వు చూస్తావు. ఖచ్చితంగా చెబుతున్నాను. హల్లెలూయ. అందుకే ఇవాళ మరణము అందరికీ సమర్థమైంది. ఇదివరకు మరణము ఎప్పుడుగో వచ్చేది, ఎప్పుడో వస్తుంది. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతికవారు. కానీ ఈ రోజున సంటి పిల్లలు మొదలుకొని పెద్దవారు ఎందుకు సరిపోతున్నారు? ఇవాళ తల్లిదండ్రుల ఎదుట పిల్లలు ఎందుకు మరణిస్తూ ఉన్నారంటే, నీవు కోరుకున్నావు అదే. దేని స్తోత్రం. నువ్వేమి కోరుకున్నావు? నీ పిల్లల యొక్క మరణమును నువ్వు కోరుకున్నావు కనుక నీ పిల్లలు నువ్వు ఉద్దేశపూర్వకంగా నువ్వు అంటలేదు. కానీ వారు పెట్టిన హింసను బట్టి, వారు ప్రవర్తిస్తున్న నడవడిని బట్టి నువ్వు అది కోరుకున్నావు. ఖచ్చితంగా అది దేవుడు నెరవేరుస్తున్నాడు. హల్లెలూయ. గమనించండి. మీరు తిట్టండి అవసరమైతే, కొట్టండి అవసరమైతే, ఒక దెబ్బ వేయండి, కానీ చచ్చిపో అని మాట మాత్రం నీ పిల్లలను మాత్రం అనవద్దు. దేని స్తోత్రం. ప్రియ తల్లిదండ్రులారా, నేను చెప్పుతున్నాను, జీవ మరణములన్నీ కూడా నీ నాలికలోనే ఉన్నవి. హల్లెలూయ. నీ పరలోక రాజ్యం వెళ్ళాలని నీ నాలికే, నరకమునికి వెళ్ళాలని నీ నాలికే. నీ నాలికని సరి చేసుకోవాలి. హల్లెలూయ. అందుకే యేసయ్య అంటున్నాడు, ప్రభువా, అపవిత్రమైన పెదవుల గల వాడును అపవిత్రమైన జనుల మధ్యన నివసిస్తున్నాను ప్రభువా అనినప్పుడు దేవదూత వచ్చి ఆ యొక్క పేదములను కాల్చినట్టుగా చూస్తున్నాం. దేని స్తోత్రం. హల్లెలూయ. అందుకే ప్రియమైన వారలారా, మనం మాట్లాడుతున్న ఉచ్చారణ అయినా, మనం మాట్లాడుతున్న మాటలైనా జాగ్రత్తగా మాట్లాడాలి. దేని స్తోత్రం. హల్లెలూయ. సరి చేసుకోవాలి ప్రియమైన వారలారా. మరి దేవుని యందు నీ నోటి ద్వారా దేవుని ఆరాధించి బిడ్డగా నీవు ఉండాలని కోరుచున్నాను. దేని స్తోత్రం.